ఇలాంటి దృశ్యాలు సన్నివేశాలు మనం ఒక హాలీవుడ్ చిత్రంలో కూడా చూడమండి. అంటే ఇప్పుడు మీరు మిషన్ ఇంపాసిబుల్ అన్నారు అనుకోండి, మీకు అందులో ఈ మాస్కులు, అలాగే మీకు వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీకు ఆ కోడింగ్, డిజైనింగ్ ఇవన్నీ చూపిస్తారు కదా. సో ఆ స్థాయిలో భారత్లో ఒక స్కామ్ పోయిన వీడియోలో మీకు హోంమంత్రి అమిత్ షా ఎందుకు ఇంత ప్యానిక్ అయిపోతున్నారు అంటే, ఇంతకు ముందు వరకు మనము చెయ్యలేని పనులు ఇవాళ చెయ్యాల్సిన సిచ్యువేషన్ ఏర్పడిందండి. ఎందుకంటే ఇది ఒక ఇంటర్నేషనల్ మాఫియా, ఇంటర్నేషనల్ స్కామ్ అని చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఇర్షాద్ అనబడే ఒక వ్యక్తి, ఇతను కేరళలో ఏం చేస్తున్నాడు అంటే ఫేక్ డాక్యుమెంట్స్ అండి. ఫేక్ డాక్యుమెంట్స్ అంటే మీకు మార్క్షీట్స్, యూనివర్సిటీ సర్టిఫికెట్స్, డిగ్రీలు, ఇందులో ఏంటి ఎంబీబీఎస్ నుంచి ఎంటెక్ నుంచి ఎంబీఏ వరకు. ఇప్పుడు మీరు మీ పిల్లలకి ఏం చెప్తారండి, నాయనా బాగా చదువుకో, మంచి మార్కులు సంపాదించు, ఒక డిగ్రీ తెచ్చుకో, మంచి ఉద్యోగము, మంచి జీవితము, ఇది కదా చెప్తారు. అదే ఒక తండ్రిగా నువ్వు జులాయిగా తిరుగు, నువ్వు ఏం చదువుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే 10,000 రూపాయలు మనం ఇస్తే మార్క్షీట్ వచ్చేస్తుంది, 20,000 రూపాయలు ఇస్తే నీకు డిగ్రీ వచ్చేస్తుంది. దీనిని చూపించి నువ్వు ఈజీగా ఉద్యోగము సంపాదించవచ్చు. మీరు చెప్తారా? తండ్రిగా మీరు చెప్పగలరా? ఇదే పరిస్థితి అండి. అంటే మరి ఇంతకు ముందు లేదా అంటే ఉంది, కానీ సెంటర్ ఎక్కడ? వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్లో ఈ మాఫియా, ఈ మాల్డా అనబడే ప్రాంతం, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, అంటే మీకు ఆధార్ కార్డు కావాలి, ఓటర్ ఐడి కావాలి, డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. మీరు అక్కడికి వెళ్ళి డబ్బులు ఇస్తే వాళ్ళు మీకు ఇచ్చేస్తారండి. అదే మీకు ప్రభుత్వానికి సంబంధించిన లేదా యూనివర్సిటీకి సంబంధించిన సర్టిఫికేట్స్ కావాలి అనుకోండి, వాళ్ళ బ్రాంచ్ ఇక్కడ బెంగుళూరులో ఉందండి. అంటే సౌత్ ఇండియాలో బెంగుళూరు అనేది వీళ్ళ సెంట్రల్ పాయింట్. అలాగే మీకు నార్త్ ఇండియాలో ఢిల్లీలో ఒక బ్రాంచ్, ఈస్ట్ ఇండియా అక్కడ మీకు కల్కత్తా, మాల్డా. సో ఇలాగా ఒక అతి పెద్ద ర్యాకెట్ ఇక్కడ కేరళలో మీకు ఇలా ఇర్షాద్ దొరికాడు. ఎవర్రా నీ టీం అంటే 11 నుంచి 12 మందిని చూపించాడు. కేరళలో ఎక్కడెక్కడో వీళ్ళకి బ్రాంచులు. ఎందుకండి కేరళ అనిపిస్తుంది కదా, గల్ఫ్ దేశాలకు వెళ్ళడానికండి. మరి కేరళ వాళ్ళే కదా ఎక్కువ మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉంటారు, వాళ్ళకి అక్కడ సర్టిఫికేట్స్ ఇవ్వాలి కదా. సో ఏజెంట్స్ ఏమంటారు, 50,000 కడితే నువ్వు ఒక డాక్టర్ అని చెప్పి వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తారు. చూడండి, ప్రాణాలతో చెలగాటమాడడం. నీకు ఫేక్ ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వచ్చింది, కానీ నువ్వు డాక్టర్ ఎలా అవుతావు, మెడికల్ స్టాఫ్గా ఎలాగ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటావు, అదంతా తర్వాత. ముందు నువ్వు మిడిల్ ఈస్ట్ వెళ్ళిపో, గల్ఫ్ దేశాలకు వెళ్ళిపో. అయిపోయిందా? ఇక్కడంతా కూడా భారత్కు సంబంధించిన ఫేక్ సర్టిఫికేట్స్ ర్యాకెట్ క్రియేట్ చేశారు. సో ఇది ఎలా అయిపోయిందంటే, మొన్న ఆస్ట్రేలియాలో మీకు ఇది బయటపడ్డాయండి. సో వీళ్ళు చాలా చాలా ఉన్నతమైన చదువులు చదువుకున్నట్టు మీకు ఈ సర్టిఫికేట్స్, ఉద్యోగాలు, స్టూడెంట్స్ వీసాలు, తరువాత చూస్తే ఇవన్నీ కూడా ఫేక్ అని తెలియడంతో ఎంత చెడ్డ పేరు నాకు జరిగిందంటే, ఒక అబ్బాయి మీకు ఇలాగ ఉత్తరప్రదేశ్కి చెందినవాడు ఎప్పుడో ఒకరోజు ఉద్యోగం కావాలి అని వచ్చాడు. సో వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళందరూ కూడా బాగా తెలిసిన వాళ్ళు, సిన్సియర్ వాళ్ళు. సో ఇప్పుడు ఈ అబ్బాయికి ఉద్యోగం అన్నప్పుడు ఇక్కడ చాలా పెద్ద కంపెనీ అండి, అక్కడ నేను రికమెండ్ చేశాను. ఆ మేనేజర్ గారు ఆ సర్టిఫికేట్స్, అతని యొక్క ఈ ప్రాజెక్ట్ ఉంటుంది చూసి ఈ వాజ్ సో వెరీ ఇంప్రెస్డ్, చాలా బాగుంది ప్రేమ్ గారు అని చెప్పి ఇమీడియట్గా ఉద్యోగం ఇచ్చారు. ఇచ్చిన తరువాత సాయంత్రము ఆయన నాకు ఫోన్ చేసి, ప్రేమ్ గారు ఈ అబ్బాయి యొక్క ప్రాజెక్ట్ రిపోర్టు, మార్క్ షీట్స్ అలాగే అంత పర్ఫెక్ట్గా ఉందండి, కానీ ఇంటర్వ్యూలో నేనే ఇంటర్వ్యూ చేశాను, ఒక ప్రశ్నకు కూడా ఇతను జవాబు చెప్పలేకపోతున్నాడు. ఏంటండి ఇది? తన సబ్జెక్ట్లో అడిగినా కూడా అతనికి తెలియడం లేదు. సో అప్పుడు నాకు డౌట్ వచ్చింది, పిలిచి అడిగాను, ఈ ప్రాజెక్ట్ రిపోర్టు నువ్వు ఎప్పుడు తయారు చేసావు, సో ఎవరి యొక్క పర్యవేక్షణలో ఇదంతా జరిగింది అంటే సింపుల్గా చెప్పాడు, మా ఊరిలో మా కాలేజీ దగ్గర ఇలా వీటిని అమ్ముతారండి, 10,000 రూపాయలు ఇస్తే నా పేరు మీద ప్రాజెక్ట్ రిపోర్టు వాళ్ళు తయారు చేసి ఇస్తారు.
సో ఇదంతా మాకు చాలా కామన్గా జరిగే వ్యవహారము, దానినే నేను ఇచ్చాను, నేను కష్టపడి పని చేసి నేను ప్రూవ్ చేసుకుంటాను. ఏది నువ్వు ఇచ్చేదే ఫేక్ ప్రాజెక్ట్, ఫేక్ డాక్యుమెంట్స్, నువ్వు కష్టపడతావంటే ఎవరు నమ్ముతారు? సో ఇమీడియట్గా ఉద్యోగం వద్దు. సో అప్పటి నుంచి ఎవరికి రికమెండ్ చేయనండి, నాకే అయ్యింది కాబట్టి ఎవరికి కూడా ఎప్పుడు రికమెండ్ చేయను. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో మనకు తెలియదండి. సో అలాంటప్పుడు ఇవాళ ఆస్ట్రేలియా దాకా వాళ్ళ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ భారత్ యొక్క స్టూడెంట్స్ వస్తున్నప్పుడు స్క్రూటినీ పెంచండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకే విషయము, వెస్ట్ బెంగాల్ అని మాట్లాడానండి. కేరళలో 10 లక్షల ఫేక్ డాక్యుమెంట్స్ టోటల్ భారత్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. కేరళ పోలీసులు వీళ్ళని పట్టుకున్నప్పుడు, ఇర్షాద్ అనబడే వ్యక్తిని పట్టుకున్నప్పుడు, మా నెట్వర్క్ చాలా పెద్దదండి, ఒక్క నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ నెట్వర్క్. ఇప్పుడు మరి అమెరికాలో కూడా ఇదే పరిస్థితి కదండి, వాళ్ళు కూడా స్క్రూటినీ పెట్టేశారు కదా. అంటే మన దేశానికి ఎంత చెడ్డ పేరు చూడండి, ఎంతంత కష్టపడతారండి, అద్భుతాలు సాధించే ఒక దేశం. మన విద్యార్థుల యొక్క ఐక్యూ లెవెల్స్ షాకింగ్గా ఉంటుంది. యూరోప్లో, అమెరికాలో అక్కడ వాళ్ళు షాక్ అవుతారు, ఇంత తెలివితేటలు ఈ భారతీయులకి ఎలా వచ్చింది. అందుకే కదండి పెద్ద పెద్ద కంపెనీస్లో CEO పోస్ట్ ఇస్తున్నారు, ఊరికే ఇవ్వరు కదా. మీరు మెయిన్ ఎగ్జిక్యూటివ్స్ అంతా చూడండి మన వాళ్ళే ఉంటారు. అలాంటిది ఇవాళ వీళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని అక్కడెక్కడో యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ పొంది అక్కడికి ఎలాగో అలా వెళ్ళిపోయి అడ్డదిడ్డమైన పనులు చేస్తూ ఉంటే దేశానికి ఎంత చెడ్డ పేరు. సో ఆటోమేటిక్గా 5 ఐస్ నేషన్స్ అంటాం చూసారా, వాళ్ళ వద్దకి డేటా రిపోర్ట్స్ వెళ్ళిపోయాయండి. అంటే ఏమైంది, UK, న్యూజిలాండ్, కెనడా, అమెరికా, మీకు ఆస్ట్రేలియా, ఇక్కడంతా కూడా ఒక పాకిస్తాన్ విద్యార్థిని ఎలా చూస్తున్నారో మనల్ని కూడా ఆ కేటగిరీలో పెట్టారంటే ఇదే నేను మాట్లాడుతున్నా. ఒక హోం మంత్రికి ఎలా ఉంటుంది? అమిత్ షా ఇప్పుడు ఎందుకు అంటే టోటల్ దేశంలో ఈ నెట్వర్క్ స్ప్రెడ్ అయిపోయిందండి. అంటే మనకేంటి, పాకిస్తాన్, బంగ్లాదేశ్, దాని యొక్క గేట్వే ఇక్కడ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వము మారింది. మీకు ఇంతంత పెద్ద స్కాములు జరుగుతున్నాయా? ఈ స్కాములు యావత్ భారత్లో స్ప్రెడ్ అయిపోయి ఏకంగా 10 లక్షల ఫేక్ డాక్యుమెంట్స్ను వీళ్ళు తయారు చేసుకొని భారత్లో ఎవరెవరికి కావాలో 50,000లో మొదలైతే 150,000 దాకా మీకు ఈ ఫేక్ సర్టిఫికేట్స్ యొక్క మార్కెట్ అండి. దీనికి అంతా ఎవరు మాస్టర్ మైండ్ అంటే డానిష్ అనబడే వ్యక్తి. ఎప్పుడైతే ఇక్కడ మీకు వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వం మారిందో ఇతనికి అర్థమైపోయింది. సో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు కూపీ లాగుతారు, మాల్డా దగ్గరికి వెళ్ళి మీకు ఈ డాక్యుమెంట్స్ ఎవరిచ్చారు, ఈ సర్టిఫికేట్స్ ఎక్కడ ప్రింట్ అయ్యాయి, ఈ ఎక్విప్మెంట్ ఏమిటి, హాలోగ్రామ్తో సహా మీరు ఎలా పొందగలిగారు అంటే వాళ్ళు నిజాలు కక్కేసి బంగ్లాదేశ్ పారిపోయారు. సో ఇప్పుడు వీళ్ళు ఇండియా మొత్తము తిరుగుతూ ఎక్కడెక్కడ ఈ స్కాములు చేసేవాళ్ళు ఉన్నారు, ఈ ఫ్రాడ్లు చేసేవాళ్ళు ఉన్నారు, ఎవరెవరి వద్ద ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయని చూస్తే ఎంతండి, 10 లక్షల ఫేక్ డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు వీ డోంట్ నో. మరి పెద్ద దేశం కదండి, విపరీతమైన పాపులేషన్ కదండి. సో వీళ్ళు ఎన్నో దేశాలకు వెళ్ళి వీళ్ళు అక్కడ మీకు ఇలా యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ పొందడం, ఉద్యోగాలు సంపాదించడము, అక్కడే బతకడము, ఫైనల్గా పట్టుబడినప్పుడు ఏది ఇక్కడ హైదరాబాదులో కూడా ఓల్డ్ సిటీలో కూడా ఇలాంటి డాక్యుమెంట్స్ని పెట్టుకొని ఉద్యోగాలు అంటే చూడండి యావత్ భారత్లో ఈ పరిస్థితి. ఒక్క వెస్ట్ బెంగాల్ని పెట్టుకొని ఆ 15 ఏళ్లలో మీకు ఎలాంటి డ్యామేజ్ వాళ్ళు చేశారు అంటే ఈ ర్యాకెట్ మీకు చినికి గాలివానలాగా ఇంతింతై వటుడింతై అంటారు చూసారా, అలా స్ప్రెడ్ అయిపోయి టోటల్ ఇండియా అంతా కూడా వీళ్ళ దగ్గర సర్టిఫికేట్ ఉంది అంటే జాగ్రత్తగా ఉండాలి అనే పరిస్థితిని తీసుకొచ్చారు. మరి మనం పానిక్ అవ్వాలి అంటారా, అవ్వకూడదంటారా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.